ఫిర్యాదు కూడా చేసిన వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు ఇంకా దూకుడు పెంచారు. ఈ క్రమంలోనే పదుల సంఖ్యలో కోడెలతో సహా ఆయన కుటుంబ సభ్యులపై కేసులు నమోదయ్యాయి. కోడెల కొడుకుతో పాటుగా ఆయన కూతురిపై కూడా వైసీపీ సానుభూతి పరులు భారీ స్థాయిలో కేసులు పెట్టే పరిస్థితి. దీంతో స్వయంగా కోడెలే రంగంలోకి దిగి వైసీపీ ఎంపీ సాయిరెడ్డి కేంద్రంగానే తనను టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలు చేసే సిచ్యువేషన్ ఏర్పడింది. కోడెలపై తమకున్న కోపాన్ని వైసీపీ ఇప్పుడు కక్ష తీర్చుకునే విధంగా వ్యవహరిస్తోందనే చర్చ కూడా వినిపిస్తోంది. కోడెలది నిజానికి ముక్కుసూటి వ్యవహారం. ప్రతిపక్ష పార్టీ మాట అటుంచితే తనకు నచ్చకపోతే సొంత పార్టీ నేతల మాట కూడా వినరడిపోయారు. అసెంబ్లీలో టీడీపీకి ఏకపక్షంగా వ్యవహరించారనే వైసీపీ వాదనతో పాటు రోజా సస్పెన్షన్ మొదలుకొని ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే విషయం వరకు వైసీపీ నేతలకు కోడెలపై తీవ్ర అసంతృప్తి ఉందనేది వాస్తవం. తన రాజకీయ ప్రత్యర్థి అంబటి రాంబాబును, ఆయన అనుచరులను గతంలో కోడెల వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టారని, తన కొడుకు విషయంలో ఎన్ని ఆరోపణలు వచ్చినా కంట్రోల్ చేయటంలో విఫలమయ్యారనేది చాలా మంది ఆరోపణ. అందుకే ఇప్పుడు ఆయన వైసీపీకి సీరియస్ గా టార్గెట్ అయ్యారంటున్నారు. ఇక ఇప్పుడు కోడెలను, ఆయన కుటుంబాన్ని వైసీపీ సర్కార్ టార్గెట్ చేయటం సంగతి పక్కనుంచితే టీడీపీ వైపు నుంచి కోడెలకు సపోర్ట్ ఎందుకు లేదనే అంశం టీడీపీ శ్రేణుల్లో కూడా చర్చనీయాంశమైంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులపై, నేతలపై జరుగుతున్న దాడులు ఖండిస్తున్న టీడీపీ నేతలు కోడెల విషయంలో మౌనంగా ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. అందుకు పలు కారణాలు ఉన్నాయంటున్నారు. కోడెల అసెంబ్లీలో వైసీపీకి చాలా రోజుల పాటు ఏకపక్షంగా వ్యవహరించారనేది కొందరు టీడీపీ నేతల ఆరోపణ కూడా. కోడెల కొడుకు విషయంలో ఎన్నిసార్లు హెచ్చరించినా ఆయన తన పద్ధతి మార్చుకోలేదని కొందరు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు నరసరావుపేట సీటు తన కుటుంబానికి కాకుండా డాక్టర్ అరవింద్కివ్వటం కోడెల తీవ్రంగా వ్యతిరేకించారు. నరసరావుపేటలో ప్రచారం అటుంచి తన మద్దతు కూడా ఇవ్వకుండా టీడీపీ అభ్యర్థి ఓటమికి కారణమయ్యారనే ఆరోపణలున్నాయి. కోడెల విషయంలో ఇలాంటి ఫిర్యాదులతో టీడీపీ అధిష్టానం ఆయన విషయంలో ఆచితూచి స్పందిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఉంటుందో చూడాలి.